కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట మదర్ తెరిసా సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కర్ణాటక బ్యాంకును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో కర్నూలు ప్రాంతంలోని ఓర్వకల్లుకు 10,000 కోట్లతో పరిశ్రమలు వచ్చాయని, ఓర్వకల్లు ఏరియాలో బ్యాంకులు అందుబాటులో లేవని, ఈ అవకాశాన్ని కర్ణాటక బ్యాంకు వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కర్నూలు నగర వ్యాపారస్తులకు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 1,73,000 కోట్ల వ్యాపారం చేసింది ఈ బ్యాంకు. ప్రారంభించిన నాటి నుంచి ప్రతి క్వార్టర్, ప్రతి హాఫ్ ఇయర్, ప్రతి ఇయర్ ఎప్పుడు కూడా డివిడెండ్స్ ఇస్తూనే ఉంది, ప్రాఫిట్స్ ఇస్తూనే ఉంది. ఈ బ్యాంకు కస్టమర్ సేవ చేస్తూనే ఉంది. 102 సంవత్సరాలు ఒక బ్యాంకు, చాలా బ్యాంకులు మనం చూసాం, బ్యాంకులు వచ్చాయి పోయాయి, కానీ 102 సంవత్సరాల నుంచి ఒక బ్యాంకు సర్వైవ్ అయింది అంటే దాని పునాదులు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి ఇన్స్టాన్స్ లో కూడా మాకు సపోర్ట్ చేస్తూ, రెగ్యులర్ గా సపోర్ట్ చేస్తూ, ఒకవైపు డిపాజిట్స్, ఒకవైపు లోన్స్, అన్ని లోన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓడి ఉంది, సిసి ఉంది, టర్మ్ లోన్ ఉంది, ఎడ్యుకేషన్ లోన్ ఉంది, ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి. సార్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ కాబట్టి మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ లోన్స్ కూడా ఉన్నాయి. ఎవరన్నా ఫెసిలిటీస్ బేసిక్లీ ఈరోజు అందరికి తెలుసు, బ్యాంక్స్ గ్రో అయ్యి పెరిగేదానికి ఆల్ బ్యాంక్స్ సో కాంపిటేటివ్, అన్ని సర్వీస్ ఎవరు బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారో దే విల్ బి outstanding, out performing with other banks. So I think Karnataka Bank is doing phenomenal work and job in giving good service to customers. They are able to expand so well. And I wish all the best to Karnataka Bank. ఇప్పుడే జిఎం గారికి రిక్వెస్ట్ చేస్తా ఉంది, సార్ యూ షుడ్ థింక్ అబౌట్ ఓర్వకల్ ఏరియాలో ద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ విల్ బి దేర్ బికాస్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ టు కమ్. నాకు తెలిసి ఆ పక్క ఓర్వకల్ ఆ ఏరియాలో బ్యాంక్స్ అంటూ ఏమీ లేవు. సో హూవర్ కమ్స్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ విల్ సర్టన్లీ బి దేర్ బికాస్ ఆల్రెడీ 10,000 crores వర్త్ వర్క్స్ జరుగుతున్నాయి, కంపెనీస్ వచ్చాయి, త్వరలో ఇంకా thousands of crores పెట్టుబడులు అక్కడ వస్తాయి. సో యూ విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్, థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి నా వంతు వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఐడియా ఐ షేర్డ్ ఇట్ టు జిఎం గారు. ఐ థింక్ యాజ్ ఐ టోల్డ్ యూ, సర్వీసెస్ ఎవరు ఎంత బాగా ఇస్తే దే హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఐ థింక్ ప్రతి బ్యాంక్లో ఎక్కడో ఒక చోట యూనిక్నెస్ అనేది ఉంటుంది, ప్రతి బ్యాంక్లో వాళ్ళకు ఒక యూనిక్నెస్ ఉంటుంది. కర్ణాటక బ్యాంక్ కూడా ఏం యూనిక్నెస్ అనేది బాగా ప్రజల్లోకి తీసుకోకపోతే ఇంకా బాగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం